గడుదుడు అనువతాయి మంచిగా అయినాడు ఎన్ని అయిందా నీకు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది కావచ్చు సూర్యకాలం ఉన్నది బంగారు కానుక అనుకోవాలి కానుకోవాలి నాగమంట ఆగేది కమ్మంట అయ్యేది ఇప్పుడు పని ఉన్నది బిడ్డ ఒక 4 రోజులు ఆగమంటే నేను ఆగేది ఏం మాట్లాడు కానీ అది దేవతలు వస్తాను ఎవరన్నా ఎక్కడున్నాడు బాధ్యత అలుపులు లేకుండా చల్లా కానిపోయింది అనుకో డోర్ కొట్టడం పిల్లలు తీసుకొచ్చి నిలువెల్ల దారం చేస్తా బాధ్యత వారికి ఇంకా ఎక్కడున్నా నీ బాధ్యత అలుపులు లేకుండా చల్లా కానిపోయింది అనుకో ఎర్ర కోడుకుంది మొత్తం బాధ్యత కొడుక పక్కన చెల్లించి బోనం చెల్లించి ఎంతమంది వస్తాడు వెళ్ళొస్తారు కూడా ఎవరొస్తారు నింగిటి పోతారా బాధ్యత కోడుకుంది పోతారు అనుకోవాలి ఈయన నా హస్బెండ్ నా ప్రియుడు నా వల్లపుడు నా మగడు నా రాజు ఈయన పెళ్లి చేస్తున్నా ఈనాగడు కంజలి కన్నా నీకు సంతానం కాదు అని కొత్తగొండ దగ్గర గుర్తాలు తీసుకుపోయిండు గుండెలో తాళం చేయించి ప్రదక్షిణ చేయించి ఆడ వరమ్మతి ఇచ్చిండు వారు కొత్తగొండీరన్నా నాకు కొడుకన్న బిడ్డలు ఉట్టేది ఉంటే నీ ముట్ట గుండ్రావు చేస్తారా గర్భగుల గుమ్మడికాయ
మన సుద్దరోగం సంబరం ఆపట్టలేక అవకు మగపిల్లగాడను పోయి అవకు మోడవు ఇద్దరు కొడుకులు పుట్టింది కానీ మీ తల్లైనా కోరుకుంటది ఒక కార్పులో చూడు ఒకటే చూడు పుడితే ఆడపిల్లలను ఉంటారు పుడితే మగపిల్లగాలను ఉంటారు అటువంటి చూడు ఇద్దరు పిల్లగాలను పుట్టిన పిల్లగాలను ఎప్పుడు ఎత్తుకున్నారా పిల్లగాలను కన్నవారు చూసింది ఎప్పటికప్పటికంటే ఇతరుల పుట్టిన పిల్లగాని పుట్టుబడి ఆపుకోవాలి సంబరం వచ్చింది ఎందుకంటే అవసరపడినట్టు ఎందుకంటే వంశాన్ని ఉద్ధరించినట్టు ఇద్దరు మనవలు రేపు లక్షలు లక్షలు వచ్చి మా ఇంట్లో పడతాయి బాబమ్మ సంబరపడుతుందిరా ఇక తెలియదారా మీరన్నారు తెలియదారు బాలగున్నారు అయ్యారు ఎవరు కావాలరా అమ్మమ్మ ఆలిపు తీసిందిరా ఇప్పుడే అమ్మమ్మకు పుట్టారు అది తాకింది ఇద్దరు పోరగాళ్ళ ఒక ఆడుకోలో పుట్టిన మంచుకుడు మా బిడ్డ కాలు సాధన చేయి కాసరా రక్తం అలా కొట్లాడుతుంది పుట్టిన పిల్లగాని కుటుంబం ఆపుతున్నారే అవ్వ రైతు మగ్గదన్న సేను నీళ్ళు కట్టబో సరిపోయిన వైద్య ఆటం పుట్టిన పిల్లగాను పాలియబో సరిదబో వైద్య ఆటం అమ్మా దొరసాని నీకు లక్ష వారాలు ఇద్దరు కొడుకులు కొట్టిండ్రవా గతవంటి కొడుకులో దోచుకుంటా మరి ఎప్పుడైనా గాజోళ్ళు కడిగి కాలింది ఇద్దరు దాని దొంగలు వేసిండ్రమ్మా మరి ఇద్దరు కొడుకులు కూడా పోతే ఎంత ముద్దు ఉన్నరాడు అది పొడిచేటి పోతోలు మెరుగేటిది
ఏడోల పుణ్యం ఎండిల పూసిన తంగడి రచ్చరేఖలు 36 చంద్రరేఖలమ్మ మరి పొడిసే పొద్దు కన్నం అనుకున్నది కానీ నా కొడుకుల వంక లేదమ్మా భగవంతుడు కోరికతోటి ఇద్దరు కొడుకు రామలక్ష్మణులు నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చిందమ్మా నాకు దేశం రాజ్యం ఎండి బంగారం కావాల మంద కోగుల మంద అధిక భాగ్యం సంపద అయినా మరి ఇన్ని రోజులు నేను కొట్టు పేరు ఉండే ఇవాళ కొట్టు పేరు దూరమైన కన్న పేరు దగ్గర అయ్యింది ఇక రంగు లేదు రౌసు లేదన్నో మరి కొడుకులా చూసుకుంటా సంబరపడతా ఉందమ్మా మరి ఆ తల్లి కనకవతి కొడుకుని ఎత్తుకొని సంబరపడతాను సంతోషపడతా ఉన్నదా ఇక్కడ కొడుకులు పుట్టిన మాత్రం కచ్చేరి కాడ తెలిసింది అన్ని వంటలు రాజు దర్బారు మీద ఉన్నాడు కాపు కొడుకు రామురెడ్డి కచ్చేరి మందు పెట్టాను ధనాధన చూడు భ్రవణాల వేటికి వెళ్ళిపోయి కన్న కొడుకులు కన్నవారు చూడాలని అని రాబే రామురెడ్డి గారు కదురా రాజు బయలు వెళ్ళి అంటే పాలకుండా కొనబడారు మరి అటువంటి కాలమేకలు శుద్ధి పెట్టుకున్న రాదు ఏడు రామరెడ్డి గారు కొడుకులు అంటావా కొడుకులు మాత్రం అచ్చం నా లెక్కనే ఉన్నారయ్యా నాదేం లేదా నీదంటే ఒక కొసముక్కున్నది ఒక్కటి ఉన్నదా తృప్తి పడాలి మరి వారు నేనేమన్నా గడపారవాటి తవ్వినా పారవాటి ఎత్తినా తటవాటి మోసింది షాపులకి అయితే ఒకటి ఉన్నది తృప్తి చాలు కట్టం చేస్తే నేనేమంటాను ఇదే ఎత్తుకుంటావా మరి పైలో నీ కొడుకులు ఎన్ని కిలోలు ఉన్నారు ఏ బరువు చెప్పట్లేరు పావుదక్క 3 కిలోలు ఉన్నారు మెత్తగా దూది ఉన్నారా పొలగాలు మెత్తగా పొలగాలు తీసుకుపోయి తొట్టిలో పెట్టి తొందరగా వచ్చి నీ పెన్నాన్ని ఎత్తుకు గట్టిగా పెన్నాన్ని ఎత్తుకుంటారా గానాడు ఎత్తుకుంటా దసరా అప్పుడు అరే దసరా నాడు ముచ్చట వేరు నువ్వు వచ్చేది బతుకమ్మ ఆటల పండుగ 9 రోజులు రామ రామ బతుకమ్మ బతుకమ్మ అని ఆటలాడతారు అదే ఏమన్నా మోదుంటాదిరా మొగోళ్ళకి ఒక్కటే రోజు దసరా దసరా నాడు మొగోళ్ళకి దసరా అయితే దసరా నాడు మంచిగా తయారై పొద్దుగా 6 గంటల పోయి పన్నెండు షాప్ లో కూర్చున్నాం సాయంత్రం 6 వరకు 12 బీర్లు తాగిన ఇక 12 బీర్లు తాగినాక ఈ దుకాణం పొడి ఇవ్వబోతున్నా వాడు చూస్తాడు మనం మాకు చెక్క తాగిన మనం ఎక్కడ పోతాం నోటి పూన నురిసొస్తాంది ఇంకోటి అంటానమ్మా వాడు ఎప్పుడు పోతున్నాడు వాడు చూస్తాడు వీడు బీరితే ఓడు అది కోటరు మూడ పెడతాడు కోసుకోడు ఇక వీడు గదే బీరు అనుకో కడకడ తాగుతాడు కోటరు బీర్లు కలబడుతుంటాయి మీదున్న మనిషి మరి
ఎందులో వీళ్ళంతా నిలబడ్డారు కుప్పమని వీళ్ళను అవును వాళ్ళు కూర్చుంటే ఉన్న నీ కళ్ళకే కట్టాకు పడతారు వారి తాడి చెట్టు తామడకాయలు కత్తందరు దానికి కావరం వస్తుంది రోజుకు రోజు అక్కో ఈత చెట్టు నిమ్మకాయలు కత్తందరు దాని కళ్ళ శతువారులు వచ్చి కాస్తాను ఆయన పానం కట్టుకుంటది నేను సొలుకుంటా ఇంటికి వచ్చేవారు గట్టాడు చీర కట్టుకుని నా కళ్ళ దగ్గర మెరిచింది గురికి పోయి నా పిల్లని నేను ఎత్తుకున్నా మావా బగ్గ తాగి నీ ఇంటికి వచ్చి నీ పిల్లని ఎత్తుకున్నానే జ్ఞానంత కాదు ఉన్నక్కడికి పాపం కళ్ళు పోతాయి అత్తనా మాటలు కూడా అంతేనా కానీ మీరు బాధపడకూరి మళ్ళీ దసరా నాడు బగ్గ ఇంకా మాకు మానవులే ఇంకా మరి అటు చూడు రాజాన చక్రవర్తి చూడు రామరెడ్డి గారి ఇద్దరు కొడుకులు ఎత్తుకున్నాడు మరి ఆ కొడుకులను కూడా పోతే మరి రింగుల ఎన్నికలు ఈనాడు చంద్రప్రదతో ఆ కొడుకులు కింకులు నవ్వుతున్నారు అట అన్ని సంబురా భర్త పడగదురా చంద హరికాలు మొత్తం హరి లోపల మెత్తారు ఎడు లోపల మొత్తం ఎడు లోపల మెత్తని సంబరాన్ని తెల్లవారుతున్నది కొడుకులు రారంటే రార కింద పడిపోతారు పొట్టగంచి పోరగానే అయిపోతారు ఇవాళ నా కొడుకులు పుట్టి వాడికి 21 దినం అవుతుంది ఇన్నేళ్లకు మాకు ఇక్కడ కానపు కలిగింది నా కొడుకులు రాజ్యాంగండాన పుట్టిన దేశం గండాన పుట్టిన కీలుగడ్డలు పుట్టిన మేలుగడ్డలు ఇప్పుడు జన్మనెత్తారు ఇప్పటికప్పటికి అంటారు పురోహితులు అంటే పూర్వం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణ ఆ మళ్ళీ పిలిచి చూడు 7 వరకు కన్నవారు చూడాలి రాజు అనుకుంటే ఏనాడు కాదు గమ్మ అవుతుంది ఆట గానాడు మంది ఏనాడు పంతులూరు పత్రం మొదలవు చేసిండు వచ్చిన బ్రాహ్మణోత్సవంలోకి అయినా కూర్చుండ కొద్దిలు ఏనాడు వర్గ మెత్తలు చేసిండు ఆకలికి ఇచ్చిన కావలాది మధ్యగా దూపులకి ఇచ్చిన దూడలాది మధ్యగా చల్ల మనికిలతో ఏనాడు బ్రాహ్మణ సంతోషపెట్టిండు కనకవతిది వచ్చిండు బామ్మరు బ్రాహ్మణ్ గారు అయ్యగారు అను పిలువ రాబట్టి ఊకుండు అయ్యగారులాను బ్రాహ్మణులు అంతే తడిపట్ట కులం ఎచ్చాకుల గోత్రం చూసినవానే వీళ్ళు తడిపట్ట బామ్మరు బిడ్డ అయ్యగారులు బ్రాహ్మణులు ఆయన వాడు ఏం పనికి వచ్చిండు మీ అయ్య తెచ్చిపోయినా వానికి అడిగేవాళ్ళు లేకపోతే మీకేమైనా తగ్గనికి ఇట్లున్నాదా ఏమైనా ఈ సచ్చుడే కావన్నారా మీకు అవును బ్రాహ్మణులకు సచ్చులు భక్తులైతేనే మాకు మేలు భాగ్యం పసిమిల్లు ఏమో పాలకెడుతుంది బ్రాహ్మణులు ఎవరు చేస్తారో ఎదురు చూస్తారు బిడ్డ అంటే చెట్టుని గెలవడతలేదా చెట్టు కనబడుతుంది కానీ ఇట్లాంటి పెళ్లిళ్ళకి ఇవే ఎత్తాను సాగుకి ఇవే ఏది ఏర్పడతలేదు అట్లా కాదు కానీ అయ్యా అక్కడ ఊకో అయ్యా మీరంతా బ్రాహ్మణసేనా బ్రాహ్మణ ఈమె అంటావు ఈమె సుబ్బమ్మ మా వదినే మరి ఆమె ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అంటే మా అన్న చచ్చిపోయి 6 నెలల 6 మీరాస పోవద్దని తీసుకొచ్చిరే అయితే నా అదృష్టం మా వదిన అదృష్టం గిట్ట కలిసి వచ్చింది 6 నెలల వరకు నా పైన చచ్చిపోయి
అటు నీకు పెన్నం చచ్చిపోయింది మీ వదిన మీ అన్న చచ్చిపోయింది అందరూ చచ్చిపోయింది మా వదిలే నువ్వు ఏడవకు నేను ఏడవద్దు అని ఎమ్మడేసుకొని తిరుగుతాను మొన్న గాంధీనగర్ కాడికి వస్తుంది తెప్పిస్తున్నా విజయాన్ని బాధపడి అయితే బావి కాడ కళ్ళలోతులు వీకేసిర్రు పీకేసుకున్నావు ఇక ఒకటే ఇంట్లో ఒకటే అర్థం అయ్యా మరి అటువంటి నా కొడుకులో రాజ్యం గండాన పుట్టింది దేశం గండాన పుట్టింది పురోహితులు అంటే పూర్వం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు అంటారు అయ్యా బ్రాహ్మణుడు పేరు పెట్టాలేరా పేరు పెట్టాలేరా పేరు పెట్టమన్నాడే మరి అబ్బాబ్బా వచ్చిన బ్రాహ్మణులు వందలాది బ్రాహ్మణులు ఒకరు ముఖం ఒకరు చూసుకుంటాను అరే అప్పుడు రాదు బ్రాహ్మణ ముఖం కన్నవారు చూసిండు అయ్యా బ్రాహ్మణులారా కొడుకుల పేరు పెట్టమంటే ఒకరు ముఖం ఒకరు చూసుకుంటాను చిలకలాంటి ముఖం చిన్న చేసుకున్నాను అయ్యా మరి అటువంటి చూడు రెండు బ్రాహ్మణులు ఒక మాట ఏమన్నారు అయ్యా నీ కొడుకుల పేర్లు పెడతాం కానీ అన్నారు కానీ అన్నప్పుడు చూడు రాజుకు ఏళ్ళు గుండెలో రౌతే చేసినట్టు అవుతుంది అయ్యా బ్రాహ్మణులారా కొడుకుల పేర్లు పెడతాం కని అని కని అన్న కాడ కారణం ఉంటది నా ఆయన కని అన్న కారణం కని అన్న కారణం నాకు మీరు చెప్పరా అయ్యా బ్రాహ్మణులారా కని అన్న కాడ కారణం ఉంటది మరి అన్న కాడ ఫలక ఉంటది ఆర్జం అనే వాడికి అర్థం ఉంటది నా ఆయన అయ్యా రాజులారా నీ కొడుకుల పేర్లు పెడితే ఓ బాధ ఉంది పెట్టకపోతే ఓ బాధ ఉంది అయ్యా నీ కొడుకుల పేర్లు పెట్టినాక అటువంటి చూడు కనుక్కున్న కన్నదాన్ని సాగుగండ ఉన్నదన్నారు మరి అంతటి రాజాన చక్రవర్తి చూడి అని కాపు కొడుకు రామురెడ్డి ఇవాళ నాకు లేక లేక ఇద్దరు కొడుకులు కలిగిందంటే 21 దినం నాడు బ్రాహ్మణులకి ఇంత మాట వలికింది వాని ఆ రాజు కళా కన్నీరు పడిపి అయ్యా ఇంటికి ఎత్తైన వాడిని బంగారాన్ని బలమైన వాడిని మరి ఎంత ధనం ఉడిచిపోయినా పర్వాలేదు దీనికి ఏదైనా శాంతి మార్గం చూడు అంటే అప్పుడు బ్రాహ్మణులు ఏమన్నారు అయ్యా శాంతి మార్గం అంటే ఒకటే మార్గం ఉన్నది నీ కొడుకుల పేర్లు పెట్టినాక కన్న తండ్రి నోట విలుచుకుంటేనే సావుగండ 12 ఏళ్ల దాకా చూడు నువ్వు ఓపిక పడుతున్నంటే నీ కొడుకుల పేర్లు పెడతావు అప్పుడు రాజాన రామరెడ్డి ఏమనుకున్నాడు అబ్బా 12 ఏళ్ల దాకా నా కొడుకుల పేర్లు పెట్టా నేను ఓపిక పడతా నా భార్య చూడు నేను వాకిట కూర్చొని ఉండగా నా కొడుకుల పేరు పెట్టి వెళ్తా అంటే నేను సంబరపడతా 12 ఏళ్ళు ఓపిక పట్టలేనా మనసులో పెట్టుకున్నాడు అయ్యా బ్రాహ్మణుడు మరి అటువంటి 12 ఏళ్ల దాకా నేను ఓపిక పట్టుకుంటా 12 ఏళ్ళు దాటినాక నా కొడుకుల పేరు గానాడు పిలుస్తా అప్పుడు రాజుతో అభయం తీసుకొని అటువంటి చూడు వచ్చిన బ్రాహ్మణులు కొడుకుల పేరు పెడతామంటారు కదా రామ రామ ఇప్పటికప్పుడు గంటల నవరాలు కొడుకులు పుట్టుంటే ఉన్న ముందు జన్మనెత్తాలి ఆడపిల్లలు పుట్టుంటే అవసరం ముందు జన్మనెత్తాలంటే ఇద్దరు కొడుకులు అనుకున్న ముందు జన్మనెత్తింది మరి పెద్ద కొడుకు చూడు కోటరెడ్డి చిన్న కొడుకు చూడు తీసుకొచ్చి కలి లోపల జన్మనెత్తి చిన్న కొడుకు పేరు కూడా చాలా హరర్య రాజా చక్రవర్తి రామరెడ్డి గారు ఇప్పటికప్పుడు గంటలు నవలాలు ఉన్నవారి ఇంటికాడ 12 గంటలు లేని వారికి ఆశ ఉంటుందా హరర్య కొడుకుల పేరు ఘనంగా పండుగ వచ్చేవా
వెళ్ళిపోతాను. అంతటి బ్రాహ్మణులకు అవదానం గోదానం అని ఇలా దానం చేస్తే భోజారాన్నం భోజనం చేసిన బ్రాహ్మణులు మంత్రులు పట్టణం వెళ్ళిపోని. బామా ఇవాళ మన కొడుకుల పేర్లు పెట్టుకున్నాం. ఇవాళ 21 అంటే 21 దినం. ఇవాళ తొట్టగట్టుకొని ఏనాడు ఇడుచుకున్న ఏ దోషం ఉండదు. నేను కచేరి కాడికి వెళ్ళిపోతాను. కొడుకుల పేరు మీద లాలి జోల పాట పాడుకోవమ్మా. మరి ఎప్పుడైనా గటువంటి బ్రాహ్మణుల పేరు పెట్టి వెళ్ళిపోయిందో మరి గటువంటి ఇద్దరు కొడుకులకైనా మరి ఏనాడు తొట్టెలు కట్టి తొట్టెల్లో వండ పెట్టి తొట్టె కట్టారే తొట్టె టీకి రంగులు కట్టిన తొట్టె ఏమేం పూలు పెట్టిరు తొట్టె కట్టిన పిచ్చి పూలు పెట్టిన మీరు ఆగి నచ్చుకోండి. మరి అయ్యో దాసి మరి ఇదివరకు నేను కన్నదాన్ని కాదు పెంచిందాన్ని కాదు నేను పాటలు పాడిందాన్ని కాదు. మరి నా కొడుకులు నిద్రపోయేటట్టు ఒక పాట పాడతారా అమ్మ? నా పాటకేంది గాన కోగిల నా పాట ఏ పాడే ఈరు మొగలు చూడు నాగలు తింటారు చూడు నిక్కి 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 చూస్తారు నా పాటకు ఎక్కడ నేర్చుకున్నా బిడ్డ? మొగనూరులా మరి ఆ ప్రాంగ దాచి అమ్మ కోడట కోడిగా గుట్టాల గుమ్మడి గుప్పడంత నల్ల గోడే గుట్టాల గుమ్మడి గుప్పడంత నల్ల గోడే గుట్టాల గుమ్మడి కొట్టగడ్డ ఎక్కినదే గుట్టాల గుమ్మడి కోట కూతున్నదే గుట్టాల గుమ్మడి కోడలు మల్ల చూసే గుట్టాల గుమ్మడి కర్ర చేత పట్టినదే గుట్టాల గుమ్మడి వర్ష చేత పెట్టినదే గుట్టాల గుమ్మడి అక్క ముక్క పూర్వీకే గుట్టాల గుమ్మడి కత్తి కొత్త ముక్క వేసే గుట్టాల గుమ్మడి కత్తి కొత్త ముక్క వేసే గుట్టాల గుమ్మడి కాంతాలు పెట్టినదే గుట్టాల గుమ్మడి పరకాల పల్లెలోనే గుట్టాల గుమ్మడి పోచపాట పోతి గింజలు గుట్టాల గుమ్మడి జిలుగుల జిలకర గుట్టాల గుమ్మడి లాతురు లవంగాలు గుట్టాల గుమ్మడి ఏటూరు ఎల్లిగట్ట గుట్టాల గుమ్మడి ఊటూరు బుల్లిగట్ట గుట్టాల గుమ్మడి గర్రపిల్ల నిప్పకాయ గుట్టాల గుమ్మడి కరిమిరాల కారపొడి గుట్టాల గుమ్మడి వాయిదాల వల్ల కొమ్ము గుట్టాల గుమ్మడి పందిళ్ళ పసు వేసే గుట్టాల గుమ్మడి సలపర సాదీరా గుట్టాల గుమ్మడి దామెర దశ చెక్క గుట్టాల గుమ్మడి కొత్తకొండ కొత్తిమీరు గుట్టాల గుమ్మడి మలియాల మసాలా గుట్టాల గుమ్మడి అంగని తిర్ర వేసినదే గుట్టాల గుమ్మడి అవసరంగా వండినదే గుట్టాల గుమ్మడి అంగతను కాదని గుట్టాల గుమ్మడి అరగంట వేసుకునే గుట్టాల గుమ్మడి మావని కాదని గుట్టాల గుమ్మడి మరిగంట వేసుకునే గుట్టాల మగన్ని కాదని గుట్టాల గుమ్మడి మొత్తగా తిన్నదే గుట్టాల గుమ్మడి అక్క పొందుదమే గుట్టాల గుమ్మడి సిక్కులో నారవేసే గుట్టాల గుమ్మడి నాడితే గుర్తు వచ్చే గుట్టాల గుమ్మడి చిరరేఖ దింపుకోలే గుట్టాల గుమ్మడి భారత గుర్తు వచ్చే గుట్టాల గుమ్మడి మనుతుమ్మ మోసుకోలే గుట్టాల గుమ్మడి కోడి నిన్న సంవత్సరాల గుట్టాల గుమ్మడి మొదలైతే రాని గుట్టాల గుమ్మడి నా మగ నచ్చిన గుట్టాల గుమ్మడి కోడి పోసుకొని నువ్వే తిన్నది నువ్వే మందిగా పెడతానేమో ఖైరీలని రాజ కొడుక ఇగిరావునట ఈ పని కట్టుకున్నానట నాకు ఇగిరావుని కానీ ఇప్పుడు కట్టుకోలేదు చెల్లని పాట పడతా కొట్టు పాడ
కోరి వస్తే అందంగా రోజు అనుకున్నాయి. కోరి ఇక మీరు దాచోళ్ళు అంటే దాచోళ్ళే ఎక్కలు ముండలు అన్నతాలి వాడుకుంటే కలియో మెచ్చు సరే, సరే. మా సుత్తరాల పాటలకి ఇట్లా ఉంటాయి. సరే కానీ పాడుకోవాలి ఎక్కలు ముండలకు దగ్గర కానిపడ మా దగ్గర పక్క మరలకు బంధాలు పోసినట్టు మా పక్క పర్ల బంధ సరే మరి నా కొడుకులు నిలబోయేటట్టు మరి నేనే ఒక పాట పాడుకుంటానమ్మా మరి ఎంతైనా కానీ నసమంటే కన్న తల్లి చూడు కొడుకులను ఎత్తుకొని సంబరపడతానమ్మా సీతానంద